ఆంధ్రప్రదేశ్ చరిత్రను చూస్తే అది కేవలం రాజులు, రాజ్యాల కథలా అనిపించదు. దాని వెనుక ఓ పెద్ద చక్రముంది. ఐక్యత, విభజన, ఈ రెండిటి మధ్య వేల సంవత్సరాలుగా నలుగుతూ వస్తున్న ఓ గాథ. సరే, ఇంత పెద్ద చారిత్రక చక్రాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఎక్కడ మొదలుపెట్టాలి? దగ్గర్నుంచే మొదలుపెడదాం. అదే 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణ ఎలా ఏర్పడింది అనే దాన్నుంచి. అవును, ఇది హఠాత్తుగా జరిగిన సంఘటన అస్సలు కాదు. ఇది దాదాపు 3000 ఏళ్లుగా తిరుగుతూనే ఉన్న ఒక పెద్ద చారిత్రక చక్రంలో ఒక భాగం మాత్రమే. ఈ చక్రమే తెలుగు మాట్లాడే ప్రజల గతాన్ని, వర్తమానాన్ని, బహుశా భవిష్యత్తును కూడా నిర్దేశించింది. అయితే ఇంతకీ ఈ చక్రం ఎప్పుడు, ఎక్కడ మొదలైంది? దీన్ని తెలుసుకోవాలంటే మనం కాలంలో చాలా వెనక్కి ప్రయాణించాలి. మొదటి గొప్ప తెలుగు సామ్రాజ్యం పుట్టిన రోజులకు వెళ్ళాలి. చూడండి, పెద్ద పెద్ద రాజవంశాలు రాకముందే ఆంధ్ర ప్రజల ఉనికి చరిత్రలో బలంగా ఉంది. వాళ్ల గురించి ప్రాచీన సంస్కృత ఇతిహాసాల్లో కూడా ప్రస్తావించారు. అంటే వాళ్ల మూలాలు అంత లోతైనవి. ఆ తర్వాత రంగంలోకి దిగారు శాతవాహనులు. వీళ్లే మొట్టమొదటిసారిగా తెలుగు నేలలన్నింటినీ ఏకం చేసి దక్షిణ భారతదేశంలో చాలా వరకు విస్తరించిన ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించారు. అది నిజంగా ఒక స్వర్ణయుగం. సంస్కృతి, అధికారం రెండూ తారస్థాయికి చేరాయి. అమరావతిలోని అద్భుతమైన మహాస్తూపం లాంటివి నిర్మించారు. వాళ్ల కళ, వాస్తుశిల్పం ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. కాని చరిత్రలో ఏ సామ్రాజ్యమూ శాశ్వతం కాదు కదా. కాలచక్రం గిర్రున తిరిగింది. అంతటి మహాశాతవాహన సామ్రాజ్యం కూడా పతనమైంది. ఐక్యంగా ఉన్న నేల మళ్లీ చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. ఇది ఆ చక్రంలో మొదటి మలుపు. కొన్ని శతాబ్దాల పాటు తెలుగు నేలలు విడివిడిగానే ఉన్నాయి. కాని చరిత్ర చక్రం ఆగదు కదా. అది మళ్లీ తిరగడం మొదలైంది. ఒక కొత్త శక్తి పుట్టి ఐక్యత అనే కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టడానికి సిద్ధమైంది. ఆ శక్తియే కాకతీయులు. వాళ్లు అధికారంలోకి వచ్చి శాతవాహనుల తర్వాత మళ్లీ తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఒకే గొడుగు కిందికి తెచ్చారు. మరో స్వర్ణయుగానికి దారులు వేశారు. ఇది కేవలం రాజకీయ ఐక్యత మాత్రమే కాదు, ఇదొక సాంస్కృతిక విప్లవం. సరిగ్గా ఈ కాలంలోనే ఆధునిక తెలుగు సాహిత్యానికి పునాదులు పడ్డాయి. ఆ వారసత్వం ఈ రోజుకి మనతోనే ఉంది. కాని మళ్ళీ అదే కదా, చరిత్ర చక్రం మరోసారి తిరిగింది. బయటి శక్తుల దండయాత్రతో ఈ స్వర్ణయుగం కూడా ముగిసిపోయింది. ఐక్యత స్థానంలో మళ్లీ విభజన వచ్చింది. ఆ తర్వాత వచ్చిన కొన్ని శతాబ్దాల్లో ఈ ఐక్యత, విభజనల చక్రం మరింత వేగంగా తిరిగింది. కొత్త సామ్రాజ్యాలు పుట్టాయి, పతనమయ్యాయి. ప్రతి ఒక్కటీ తెలుగు నేలలపై తమదైన ముద్రవేసి వెళ్ళిపోయాయి. అందులో ఒకటి అద్భుతమైన విజయనగర సామ్రాజ్యం. తెలుగు ప్రజలకు ఇదొక మరో సాంస్కృతిక, రాజకీయ శిఖరం. వాళ్ల ప్రభావం దక్షిణ భారతదేశం మొత్తం కనిపిస్తోంది. వాళ్లు కట్టించిన కట్టడాలు ఈనాటికీ సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. విజయనగర పతనం తరువాత తెలుగు నేలలు ఒక రణరంగంగా మారాయి. మొఘలులు, ఫ్రెంచ్, బ్రిటిష్ ఇలా పెద్ద పెద్ద శక్తులన్నీ ఈ ప్రాంతం కోసం పోటీపడ్డాయి. ఈ గందరగోళానికి తెరదించుతూ ఒక కొత్త రకమైన ఐక్యత ఏర్పడింది. కాని ఇది మనవాళ్లు చేసుకున్నది కాదు. ఒక విదేశీ శక్తి బలవంతంగా రుద్దింది. బ్రిటిష్ వాళ్ల పాలనలో తెలుగు నేలలన్నీ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా మరోసారి ఏకమయ్యాయి. ఇది మన కథలో మరో కీలకమైన అధ్యాయానికి నాంది పలికింది. భారతదేశానికి స్వాతంత్ర్యమొచ్చినప్పుడు ఐక్యత కోసం ఒక కొత్త, విప్లవాత్మకమైన ఆలోచన పుట్టింది. ఈసారి ఐక్యతకు ఆధారం చక్రవర్తి కత్తి కాదు, ప్రజలు మాట్లాడే ఒకే భాష. ఆ కల ఏంటంటే, అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో, హైదరాబాద్ సంస్థానంలో విడివిడిగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలందరి కోసం ఒకే రాష్ట్రం ఏర్పాటు చేయాలి. ఇది భాషా, సాంస్కృతిక ఐక్యతకు సంబంధించిన ఒక బలమైన ఆకాంక్ష. ఈ ఉద్యమానికి ఊపిరిపోసింది పొట్టి శ్రీరాములు లాంటి మహానుభావులు. ఒకే రాష్ట్రం కోసం ఆయన తన ప్రాణాలనే పణంగా పెట్టారు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష, ఆయన ఆత్మార్పణ దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించి ఉద్యమానికి కొత్త ఊపునిచ్చింది. చివరికి 1956లో ఆ కల నెరవేరింది. తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇక్కడితో కథ అయిపోయిందనుకుంటే పొరపాటే. మనమెక్కడైతే మొదలుపెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చాం. ఎందుకంటే 20వ శతాబ్దపు ఈ ఐక్యత శాశ్వతంగా నిలవలేదు. చరిత్ర చక్రం తిరుగుతూనే ఉంది. అది
21వ శతాబ్దంలో మరో విభజనకు దారితీసింది. కొన్ని దశాబ్దాల తర్వాత రాష్ట్ర భవిష్యత్తు గురించి రెండు బలమైన భిన్నమైన వాదనలు మొదలయ్యాయి. ఒకవైపు తమ సంస్కృతి, యాస, ఆర్థిక వెనుకబాటుతనం వేరు అని తెలంగాణ ఉద్యమం, మరోవైపు తెలుగు ప్రజలందరిదీ ఒకే ఉమ్మడి చరిత్ర, భాష, సంస్కృతి అని సమైక్యాంధ్ర ఉద్యమం. చివరికి కేంద్ర ప్రభుత్వం ఒకే తెలుగు రాష్ట్రాన్ని 2 తెలుగు రాష్ట్రాలుగా విభజించాలని నిర్ణయం తీసుకుంది. వేల సంవత్సరాలుగా సాగుతున్న ఈ ఐక్యత విభజనల చక్రంలో ఇదొక సరికొత్త మలుపు. వేల సంవత్సరాలుగా ఏకమవుతూ విడిపోతూ వస్తున్న ఈ తెలుగు నేలల కథ ఇక్కడితో ఆగిపోదు. చరిత్ర చక్రం తిరుగుతూనే ఉంటుంది. మరి దీని తరువాతి అధ్యాయం ఎలా ఉండబోతోంది? అది కాలమే